నేడు అమరావతిలో ఇస్కాన్ రథయాత్ర జరగనుంది. రాజధాని ప్రాంతంలోని టీటీడీ ఆలయం నుంచి సిఆర్డీఏ వరకు ఈ రథయాత్ర కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. సీఎం వస్తుండటంతో పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. రథయాత్ర కొనసాగే ప్రాంతాలను ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకున్నారు. నేడు అమరావతిలో ఇస్కాన్ రథయాత్ర జరగనుంది. రాజధాని ప్రాంతంలోని టీటీడీ ఆలయం నుంచి సిఆర్డీఏ వరకు ఈ రథయాత్ర కొనసాగుతుంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, ఈ రోజు జరిగే రథయాత్రలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అమరావతి రాజధాని ప్రాంతంలో మరొక భారీ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. అమరావతిలో జగన్నాథ రథయాత్రకి కూడా భారీ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. భారీ ఆధ్యాత్మిక కార్యక్రమానికి అమరావతి వేదిక కానుందని కూడా చెప్పొచ్చు. ఘనంగా ఏదైతే జగన్నాథుని రథయాత్ర నిర్వహించేందుకు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినట్టు కూడా మనకి సమాచారం ఉంది. ఏదైతే హరే కృష్ణ గోకుల క్షేత్రం తాడేపల్లి వారి ఆధ్వర్యంలో జరిగే ఈ జగన్నాథుని రథయాత్రకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా కూడా భారీ ఏర్పాట్లు కూడా చేశారు. ఏదైతే టీటీడీ వెంకటపాలెంలోని టీటీడీ ఆలయం నుంచి సిఆర్డీఏ ఆఫీస్ వరకు దాదాపు 7 కిలోమీటర్ల వరకు కూడా ఈ జగన్నాథుని రథయాత్ర కూడా సాగే విధంగా కూడా దారి పొడవునా ఏర్పాట్లు చేశారు. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ఈ ఏదైతే జగన్నాథ రథయాత్రకు సంబంధించి ప్రజా రాజధాని, దేవతల రాజధాని అమరావతిలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో అమరావతి రైతులతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అటు కృష్ణా గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు కూడా పాల్గొనే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఏదైతే రాజధానికి సంబంధించి భూములు ఇచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో 29 గ్రామాల రైతులు 29 టెంటులు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ రథయాత్ర వచ్చే సమయంలో జగన్నాథుడికి నీళ్లు అదే వారు పోసే విధంగా కూడా కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేసిన విధంగా కూడా ఇక్కడ చేసిన సందర్భం ఉంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి దంపతులు అటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనే విధంగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి భారీగా పోలీసు బందోబస్తు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ కొండలరావు.